ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో కుండపోత వాన పడుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షపాతం ఏ విధంగా ఉంది? ప్రజల ఇబ్బందులకు సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, మోందా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా అయితే వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజురాబాద్, ఉస్నాబాద్ నియోజకవర్గాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రెడ్ అలర్ట్ ఉన్న వరంగల్, జనగామ జిల్లాల సరిహద్దుల్లో ఉంటాయి ఈ రెండు నియోజకవర్గాలు కూడా. ఒక్కసారి మనం చూసినట్టయితే పొద్దున్న నుంచి స్టార్ట్ అయిన వర్షం, ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పొద్దున స్టార్ట్ అయిన వర్షం మధ్యాహ్నానికి జోరందుకుంది. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా వర్షం, ఒక ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం అయితే కురుస్తా ఉన్నది. ఈ వర్షం దాటికి హుజురాబాద్ పట్టణంలోని ఇళ్లలోకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చాయి. హుజురాబాద్ పట్టణంలోని ఉస్నాబాద్ పట్టణం, ఈ రెండు పట్టణాలు కూడా జలమయమైన పరిస్థితి ఉన్నది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. అటు కరీంనగర్ టౌన్ లో కూడా సాయంత్రం ప్రారంభమైన వర్షం గత గంటన్నర నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని కనుక చూసినట్లయితే తీవ్రంగా ప్రభావితమైన ఈ ప్రాంతంలో చూస్తే అక్కన్నపేటలో 22 సెంటీమీటర్లు, కట్కూరులో 24 సెంటీమీటర్లు, ఉస్నాబాద్ పట్టణంలో 24.9 సెంటీమీటర్లు, అటు హుజురాబాద్ నియోజకవర్గం బోర్నపల్లిలో 19 సెంటీమీటర్లు, ఆ తర్వాత ఇందుర్తిలో 11 సెంటీమీటర్లు, ఇలా అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అంటారు. ఆ భారీ వర్షం కాకుండా అతి భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని అంటేనే అతి భారీ వర్షం అంటారు. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది ఉస్నాబాద్ పట్టణంలో నమోదైంది. అటు కట్కూరు, అటు అక్కన్నపేట, ఇటు ఇందుర్తి, ఇటు హుజురాబాద్ నియోజకవర్గం, ఈ అన్ని చోట్ల కూడా 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదవడం అనేది పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. అయితే మరొక వైపు వర్షాలు అనేటి ఈ కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఒక తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ అన్నదాతలు అయితే ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికొచ్చే సమయం, కొంతమంది అయితే కోసారు, ముందు నాట్లేసిన వాళ్ళైతే వరిని కోసి కొనుగోలు కేంద్రాల్లోకి తరలించారు. కొనుగోలు కేంద్రాల్లోనే ఇప్పుడు అవి కుప్పలు పోస్తున్నాయి. ఆ వడ్లు తడిసిపోతున్న పరిస్థితి మరోవైపు ఉన్నది. ఇంకోవైపు కోయని వరి గాలి, పెద్ద ఎత్తున గాలి రావడంతో, గాలులు వేయడం, గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో ఏపుగా పెరిగిన వరి పైరు అనేది పూర్తిగా అడ్డం పడ్డ పరిస్థితి. అంటే అది వరి కోత మిషన్ తో కోయడానికి ఒక తీవ్రంగా ఇబ్బంది అనేది తలెత్తే అవకాశం ఉంది. అటు వరి కోసిన వరికి కళ్ళాల్లో తడుస్తా ఉన్నది, ఇటు కోయని వరి పొలాల్లో తడుస్తా ఉన్నది. అన్నదాతలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అన్నదాతలు ఉన్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి కళ్ళకొల్లలో పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో రేపు విద్యా సంస్థలన్నిటికీ సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తుంది ఉస్నాబాద్ ప్రాంతం కూడా. ఆ ప్రాంతంలో కంప్లీట్ గా సెలవులు అయితే ప్రకటించున్నారు. మరోవైపు జగిత్యాల్లో కూడా సాయంత్రం నుంచి భారీగా వర్షం అయితే కురుస్తా ఉన్నది. భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాలు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 జిల్లాల కలెక్టర్లు కూడా, జగిత్యాల, సిరిసిల్ల, ఇటు కరీంనగర్, ఈ 3 జిల్లాల కలెక్టర్లు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమైన, అటు వరి ధాన్యం కేంద్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన, ఇటు గ్రామాల్లో వాగులు వంకలు పొరలినా కూడా తక్షణమే సమాచారం అందించాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లు అయితే ఇప్పటికే కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. మరోవైపు ఈ తుఫాను ప్రభావం మరొక 24 గంటలు ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే అప్రమత్తంగానే ఉన్నామని చెప్తా ఉన్నారు. ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం అయితే భారీగా ఉంది. ఉస్నాబాద్ ప్రాంతం ఇంకా ఎప్పుడు తేరుకుంటుంది అనేది అయితే తెలియలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రియా, భాస్కర్, అయితే ఇప్పటికే మొంతా తుఫాన్ కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో పంట నష్టపోయిన రైతన్నలకు సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు చేపడుతోంది యంత్రాంగం? అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా పొలాల్లోనే ఏర్పాటు చేస్తారు, గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. అయితే పెద్ద ఎత్తున వర్షం నమోదు కావడం, 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదు కావడం, కురిసినప్పుడు ఒక కుండపోతగా అసలు ఆకాశానికి చిల్లు పడింది. ఒక బాటిల్ మూత విప్పి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పోస్తే ఎలా అయితే పడుతుందో అంత రేంజ్ లో వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇటువంటి రేంజ్ లో
వరద అనేది ఒకసారి కనుక వస్తే ధాన్యం కుప్పలు వరి ధాన్యం తడిసిందంటే తడిసిన వరి ధాన్యం రంగు మారుతుంది, కొన్ని చోట్ల మొలకెత్తే అవకాశాలున్నాయి. 6 కాలం శ్రమించారు. ఈ వర్షాకాలంలో అన్నదాతలు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అటు రోగాలు కావచ్చు, ఇటు యూరియా కొరత కావచ్చు, ఇవన్నిటిని ఎదుర్కొని పంటలు పండించిన అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ పంట చేతికొచ్చే సమయంలో 6 కాలం శ్రమించి అప్పులు చేసి అప్పో చేసి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ వరుణుని రూపంలో ఈ రకమైన దాడి జరగడం అనేది అన్నదాత కోలుకోలేని విధంగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు ఈ లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే అన్ని జలాశయాలు కావచ్చు, అన్ని రిజర్వాయర్లు కావచ్చు, వాగులు వంకలు చెక్ డ్యాంలు పూర్తిగా కూడా అవి నిండిపోయి జలకలను సంతరించుకున్నాయి, పూర్తి నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంత భారీ స్థాయిలో 20 సెంటీమీటర్ల రేంజ్ లో వర్షం అంటే గత సెప్టెంబర్లో ఆగస్ట్ లాస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో కానీ వచ్చిన వర్షాలతో సమానం అని చెప్పవచ్చు. ఇది ఆ రేంజ్ లో వర్షాలు 20 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదవుతా ఉన్నది. ఈ రేంజ్ లో తెల్లారే వరకు కూడా ఇదే రేంజ్ లో వర్షం ఉంటుంది అని చెప్పేసి, ఈ స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఒక బిక్కుబిక్కుమనే ఆందోళనలో ప్రజలైతే ఉన్నారు. అధికారులు అయితే సమన్వయంతో పనిచేయాలని చెప్తున్నారు. మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా అందరూ అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ ఎవరికి సెలవులు అయితే రద్దు చేశారు. ఈ 3 జిల్లాల్లో కూడా అధికారులకు సెలవులు రద్దు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.